సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు మహిళలు. 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్కు వెళ్లారు. సీఎం అందరినీ పలకరించి వారితో ఫోటోలు దిగారు. పర్యటనలో భాగంగా వరల్డ్ సిటీస్ సమ్మిట్లో పాల్గొనున్నారు చంద్రబాబు. ఢిల్లీ వేదికగా నేడు జనసేన పార్టీ ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. జాతీయ సమైక్యత కోసం అనే థీమ్తో జనసేన ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. శ్రీకాకుళంలో జోరు వాన్లోనూ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు ఎమ్మెల్యే కోన రవికుమార్. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రజాపాలన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రభుత్వ సహాయాన్ని చేరవేయడంలో ఎలాంటి పరిస్థితులైనా వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు కోన రవికుమార్. బాపట్ల జిల్లా వేమూరులో విజయోత్సవ సభ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ 3వ దశ పోటీలు విజేతలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రకటించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వారికి క్రీడల ద్వారా క్రమశిక్షణ తీసుకురావాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ కార్యక్రమం ఈ నెల 18న జరుగుతుందని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు మొక్క ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. 2 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అవన్నీ ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఉచిత సంతానోత్పత్తి వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ థామస్ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు ఎక్కువ పిల్లల్ని కనాలని సూచించారు. నియోజకవర్గంలో సంతానోత్పత్తి కోసం నిర్వహించిన మెగా క్యాంప్కు థామస్ ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పర్యటనకు వచ్చిన మంత్రి వివేక్ను జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు నిర్వహించారు. డాక్టర్ల సామర్థ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత పెంచుతుందని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. దుబాయ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన చొప్పదండి నియోజకవర్గ వాసుల కుటుంబాలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండగా నిలిచారు. కుటుంబాలను పరామర్శించి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం తరపున కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎస్ఐఆర్పై బిఎల్ఏలకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో బిఎల్ఏల పాత్ర కీలకమని నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పలో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ భరత్పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. మరోసారి ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లాలో రైతుల సంక్షేమానికి పెద్ద ఎత్తున చేయూత అందించే కార్యక్రమం నిర్వహించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో 1500 మంది రైతులకు ఉచితంగా పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లను పంపిణీ చేశారు. బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ నేతలు అన్నారు. పోలవరం జిల్లా చింతూరులో మాత్రం అధికారులు కాంట్రాక్టులతో కుమ్మక్కై అభివృద్ధి పనులను నాసిరకంగా చేపడుతున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్స్లో ఎస్పీ శబరీష్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి పోలీసు కుటుంబాలు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా భీమగల్లో పలు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిలిచిపోయాయని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నానక్రమగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన బైక్ సైకిల్ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్క్ లైన్ వద్ద నాలా పరిస్థితి ప్రమాదకరంగా మారింది. నాలా ప్రహరీ గోడ పూర్తిగా బలహీనపడడంతో కూలిపోయే స్థితికి చేరుకుంది. నాలా పరివాహక ప్రాంత ప్రజలు భయంలో గురవుతున్నారు.
కోనసీమ జిల్లా రాజోలు మోక్షానంద వనానికి 12 లక్షల విలువైన కైలాస రథాన్ని బహూకరించారు. ఈ కైలాస రథాన్ని రోటరీ జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి చేతుల మీదుగా మోక్షానంద భవన్కి అందజేశారు. ఈ కైలాస రథం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు వక్తలు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కోతినివాడ గ్రామంలో బీజేపీ నాయకుడు మధునూరి ప్రసాదరాజు తన తండ్రి వీరరాజు జ్ఞాపకార్థంగా వరి విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. తండ్రి జ్ఞాపకార్థం రైతుల కోసం విత్తనాలు ఉచితంగా అందించిన ప్రసాదరాజుని పలువురు అభినందించారు. అంబాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అంబాజీపేట ప్రీమియర్ లీగ్ ఉత్కంఠభరితంగా జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో కోనసీమ జిల్లాలోని పలు జట్లు పాల్గొన్నాయి. దీంతో అంబాజీపేట 11 జట్టు సెమీఫైనల్కు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలో పారిశుద్ధ్య పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువపై ఏర్పడిన పూడికను తొలగించారు. కడప జిల్లా జమ్మలమడుగుతో ప్రొద్దుటూరు, మైదుకూరు తదితర ప్రాంతాల్లో ఇసుక యథేచ్ఛగా తరలిపోతుంది. నిత్యం వందలాది ట్రాక్టర్లు పట్టపగలే ఇసుక తీసుకెళ్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు అన్నారు. ఇసుక కోసం తవ్విన పెద్ద పెద్ద గోతులు ప్రమాదకరంగా మారాయని వారు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నమల్లిపురం గ్రామంతో పాటు మెలియపుట్టి మండలం అంపురం గిరిజన గ్రామంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. బాలింతల ఆరోగ్య పరిరక్షణ కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించాయని అన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా కొంతమందికి గాయాలయ్యాయి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం సిగ్గుచేటని సిపిఎం నేతలు అన్నారు. కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేశారు. హామీలను నెరవేర్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ ఫైర్ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నగర శివార్లోని కంటేశ్వర బైపాస్ రోడ్లో గల డీమార్ట్ సూపర్ మార్కెట్లో తనిఖీలు చేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించారు. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ భర్త ముజర్ రెహమాన్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు భయం మొదలైందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ ఆరోపించారు. సమ్మేళనం ముగిసి కొన్ని గంటల్లోపే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయడం అందుకు నిదర్శనమన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీ పట్టుబడింది. కర్నూలు నుంచి హైదరాబాద్కు ఇసుకను తరలిస్తుండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో ఓ రైతు నిర్లక్ష్యం కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. మార్కుక్ మండల కేంద్రంలో రైతు జీవన్ రెడ్డికి చెందిన 4 ఎకరాల ఆయిల్ పామ్ తోట అగ్నికి ఆహుతైంది. పక్క పొలంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన సమయంలో మంటలు వ్యాపించి ఆయిల్ పామ్ తోటను పూర్తిగా దహనం చేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని జేబు సంస్థలుగా వాడుకుంటూ సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని సిఐటియు అఖిల భారత అధ్యక్షులు సుదీప్ దత్తా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 2 రోజుల సెమినార్లో కార్మికులు, యూనియన్ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని గుజ్జులపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్ చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. 2.5 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన అరాచకాలపై పోరాటం చేస్తున్నామన్నారు హరీష్ రావు. హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నామని ఆయన చెప్పారు. కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వర ఆచూ కోసం జల్లెడపడుతున్నారు. ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ కేవీ సత్యనారాయణ ఈ విషయాన్ని తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి 3 ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. బంగారు కాసులు, నగదును అపహరించారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు 6,90,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో కూటమి ప్రభుత్వంపై ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర విమర్శలు చేశారు. పేదలకు సామాజిక పింఛన్లు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పార్వతీపురం మండ్యం జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం జరిగింది. టెట్ నుంచి విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను మినహాయించాలని 2010కి ముందు ఉపాధ్యాయులందరూ డిఎస్సి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారని అన్నారు. అవసరమైతే స్పెషల్ టెట్ నిర్వహించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో రైతు సదస్సు సమావేశం జరిగింది. చివరి భూముల వరకు నీరు సాగిస్తామన్న హామీ 2 సంవత్సరాలు గడిచిందని కూడా కూటమి ప్రభుత్వం కేటాయించలేదని రైతు సంఘం నాయకులు అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా పెద్దపట్నం లంకలో పినిశెట్టి దొరబాబు ఇంట్లో గోధుమ రంగు తాచుపాము హల్చల్ సృష్టించింది. కుటుంబ సభ్యులు సమాచారం మేరకు స్నేక్ క్యాచర్ అక్కడకు చేరుకుని పామును బంధించి సుదూర ప్రాంతానికి తీసుకువెళ్లి విడిచిపెట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణ భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సీఐ సత్యనారాయణమూర్తి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రమాదకర మలుపుల వద్ద డివైడర్లు లేని ప్రాంతాల్లో భద్రతా డ్రమ్ములు ఏర్పాటు చేశామన్నారు. ప్రాంతీయ వైద్య రంగంలో ఒక విప్లవాత్మక అడుగు పడింది. విశాఖలో ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ తమ అత్యాధునిక మల్టీ డిసిప్లినరీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాం ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మైలురాయి లాంటి కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన రిసెషన్ అండ్ పల్స్ విజన్ 2026 మెడికల్ సదస్సులో ఘనంగా ఆవిష్కరించారు. విశాఖ యారాడ బీచ్లో గల్లంతైన అభిషేక్ మృతదేహం లభ్యమైంది. గాజువాక బానోజీ తోటకు చెందిన బీటెక్ విద్యార్థి అభిషేక్ మృతదేహం మత్స్యకారులకు చిక్కింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కురిసిన భారీ వర్షానికి పశువుల మార్కెట్ పూర్తిగా బురదమయంగా మారింది. రైతులు తమ పశువులను రోడ్లపైకి తీసుకొచ్చి విక్రయించారు. ఇప్పటికైనా స్పందించి ఉన్నతాధికారులు పశువుల మార్కెట్లో సరైన వసతులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం శ్మశానక అక్కంపేట గ్రామస్తులు పరిశీలించారు. శ్మశానాన్ని మార్పు చేసి దేవాలయానికి కేటాయిస్తే ఒప్పుకోమన్నారు. కబ్జా చేయడానికి దేవుడి పేరు చెప్పి ఉద్రిక్తులు సృష్టిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. పల్నాడు జిల్లా రొంపుచెర్ల గ్రామంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితుడు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఈదురుగాలకు భారీ చెట్టు కూలిపోయింది. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటవీశాఖ అధికారులు అక్కడ చేరుకుని వెంటనే ఆ చెట్టును తొలగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో 2 బోరు మోటార్లు మంజూరయ్యాయి. బోరు మోటార్లను స్థానిక కౌన్సిలర్ వంగళ శ్రీనివాస్ ప్రారంభించారు. వార్డు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వంపై అవగాహన పెంపొందించేందుకు స్టాండ్ విత్ హర్ ప్యానెల్ చర్చ హైదరాబాద్లో అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగింది. సమాజంలో మహిళలు ప్రదేశాల్లో ఎదుర్కొనే సౌకర్యాలు, వేధింపులు, భయోందనలపై ఈ చర్చలో విస్తృతంగా చర్చించారు. లిక్విడ్ గంజా తరలిస్తూ 3 యువకులు పట్టుబడ్డారు. లాలాపేట పిఎస్ పరిధిలో నిర్వహించిన తనిఖీలో మహేంద్ర వాహనంలో 2 కిలోగ్రాముల లిక్విడ్ గంజా లభ్యమైందని ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒడిశా నుంచి లిక్విడ్ గంజాయి కొనుగోలు చేసి గుంటూరులో విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం చేపట్టారు పోలీసులు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. సైక్లింగ్ ద్వారా ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. పార్వతీపురం జిల్లా మన్యం పాలకొండలోని వీరఘట్టంలో పిడుగుపడింది. ఈ ఘటనలో పిడుగుపాటుకు 7 మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
తిరుపతిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా కుళ్ళిన మాంసం బయటపడింది. తిరుపతిలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మంగళం రోడ్లోని రవీంద్ర నగర్లో ఓ షెడ్లో కుళ్ళిపోయిన మాంసంతో ఆహార పదార్థాలు తయారు చేసినట్లు స్థానికులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో జింక మృతి కలకలం రేపింది. విములాయపాలెం అటవీ ప్రాంతం నుంచి తప్పి వెదురుపాక గ్రామంలోకి జింక గాయాలతో వచ్చిందని, జింకకు చికిత్స చేసిన ఫలితం లేకుండా పోయింది. ఏదైనా ప్రమాదంతో జింకు గాయాలయ్యాయా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండల వైసీపీ నాయకులు అమర్నాథ్ను విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు లేదని చెప్పారు. రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నాయకుడు అమర్నాథ్ అని వారన్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం నెలవాయి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుంతలో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన తల్లి కుమారుడు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అధిక జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా విశేష పూజలు చేశారు. అమ్మవారి శాంతి పూజ కోసం 108 నిమ్మకాయల దండలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. కడప జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. మతిస్థిమితం లేని అన్న కోసం వెతుకుతూ ఇంటి నుంచి వెళ్లిన గురుకుమార్ తిరిగి రాలేదు. గ్రామ సమీపంలోని నాప్రాయి గని గుంతలో అతడి మృతదేహం లభించింది. సరి కార్యక్రమంపై పశ్చిమ గోదావరి జిల్లా కొనితివాడలో వీరవాసరం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు యకరాజు సత్యహరిరాజు మండల పరిధిలోని ఓట్లు పరిశీలించి అర్హత లేని ఓట్లు గుర్తించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు మోదీ తీసుకొచ్చారని చెప్పారు బీజేపీ నేత భానుప్రకాష్. కాంగ్రెస్ స్కాములతో ప్రభుత్వం అని, బీజేపీ స్కీముల ప్రభుత్వం అని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీకి అపూర్వ స్వాగతం లభిస్తుందని భానుప్రకాష్ అన్నారు. పోలవరం జిల్లా కోనవరం మండలంలోని ఫెర్రీ బోటు యాజమాన్యాలు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. ఎటువంటి అనుమతులు లేని చేపలు వేటాడే పడవల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో రైతుల కోసం ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా విత్తన గుళికలను దుక్కిలో కూడా చల్లుకోవచ్చునని డివిజన్ ప్రకృతి వ్యవసాయ సలహాదారుడైన రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో భారీ చోరీ జరిగింది. మోహన్ నగర్కు చెందిన పాలెం అశోక్ కుమార్ రెడ్డి ఇంట్లో దొంగలు 11 తులాల బంగారు ఆభరణాలు, 2,50,000 రూపాయల నగదు, 2 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. బాధితులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిజామాబాద్ నందిపేటలో నయీం అనే యువకుడిపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేశారు దుండగులు. కారులో వచ్చిన దుండగులు నయీం ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యారు. ఇక దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ ఎదుట హిందూ వాహిని సంఘాలు ధర్నా చేపట్టారు. క్రిస్టియన్లను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు హిందూ వాహిని సంఘాల నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగి గ్రామ పంచాయతీలో సెక్రటరీ నిర్లక్ష్య వైఖరిపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సమస్యలు సెక్రటరీ గాలికి వదిలేశారంటూ గ్రామస్తులు ఆగ్రహించారు. పథకాలు, ధ్రువపత్రాల కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కాలేజీ సమీపంలో బైక్పై ప్రయాణిస్తుండగా మంటలు వచ్చాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. అయితే పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీలపై చేసిన ఆరోపణలను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఖండించారు. భూమన నీతి వ్యాఖ్యలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భూమన భాగవతం ఏంటో ప్రజలందరికీ తెలుసునని ఆయన హిందూ ధర్మానికి ఏం పెద్దపీట వేశారో భూమన చెప్పాలని డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ వర్షం దంచికొట్టింది. ఈదురుగాలితో నూతనకల్, మధ్యరాల, తుంగతుర్తి మండలాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులపై దాడికి పాల్పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ప్రసాద్ ఆరోపించారు. సాగు భూములు, ఇండ్ల స్థలాలు, కనీస వేతనాల సాధన కోసం వ్యవసాయ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ఆడెల్లి పోచమ్మ ఆలయ ప్రాంగణంలో పిడుగుపడింది. దీంతో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. భూపాలపల్లి జిల్లా మల్హరం మండలం గాదెంపల్లిలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. దీంతో చెట్టు ధ్వంసమైంది. గ్రామంలో ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విచారణ కోసం వెళ్లిన పోలీసులు ఇసుక లారీ ఢీకొట్టిన ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేలు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లి మండలం సద్దులంకలో వాలీబాల్ టోర్నీ నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన మొత్తం 35 జట్లు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. క్రీడాకారులకు సౌకర్యాలను గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లా మాధవరంలో 2 రోజుల క్రితం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణను వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ రెడ్డి ఖండించారు. శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఇరు పార్టీల నేతలపై ఉందని తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన దాడిలో ముందుగా టీడీపీ శ్రేణులే వైసీపీ వారిపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలం కొండటంపేట గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా భారీ గాలి రావడంతో గ్రామంలో రేకుల ఇల్లు పైకప్పు మొత్తం లేచిపోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోపగోని ప్రవీణ్ తన సాగు చేస్తున్న పట్టుపురుగుల షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. యంత్రాలు పూర్తిగా కాలిపోవడంతో ఆస్తి నష్టం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా చౌటాకూరు మండలం శివంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా కొందరికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నగరంలోని రాళ్లకుంట చెరువు శిఖం పరిధిలోని అసైన్డ్ భూమిలో గుడిసెలు వేసేందుకు గిరిజనులు ప్రయత్నించారు. అయితే ఆ భూమి తన సాగులో ఉందంటూ ఓ రైతు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమ్మక్క సార్లమ్మ మేడారానికి భారీగా భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లుల గద్దెల వద్దకు క్యూ కట్టారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో ఈగల్ ఫోర్సు కొణిజర్ల పోలీసులు ₹1 కోటి విలువైన గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పారాబాయిల్ మిల్లు వద్ద కూరగాయల వాహనంతో పాటు కారును తనిఖీ చేశారు. ఈ దాడిలో 104 ప్యాకెట్లో ఉన్న గంజాయి పట్టుబడింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. భవనం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి నూతన పంచాయతీ భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగలు తీసుకువెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లి గ్రామ సమీపంలో సుమారు ₹1.5 కోటి విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే అధికార యంత్రాంగం మాత్రం మౌనంగా ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా చదును చేస్తూ సహజ నీటి మార్గాలను ధ్వంసం చేస్తున్నా అడ్డుకునేవారు లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివార్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. మామిడి చెట్టుకు ఉరివేసుకుని చనిపోవడంతో పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
పేషెంట్లకు వారి ఆరోగ్య స్థితిగతులు తెలియజేసి వైద్యులు మందులు అందించారు. ఆదిలాబాద్కు చెందిన వెంకటరమణ పుట్టుకతో అంగవైకల్యానికి గురయ్యాడు. అయితే మంచానికే పరిమితమైన డిజిటల్ రంగంలో రాణిస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు. ఇతరులకు ఆదర్శంగా వెంకటరమణ గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్యసాయి జిల్లా కదిలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న శ్రీనివాసులు నాయక్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని రమణప్ప, వెంకటేష్ అనే ఇద్దరి నుంచి నిందితులు ₹1,00,000 వసూలు చేశారు. నకిలీ ఆర్డర్ కాపీ ఇచ్చి నమ్మబలికారు.